ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వానికి తావులేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న అర్జీలను కలెక్టర్ పరిశీలించి వాటి పరిష్కార విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అర్జీదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. పలు అర్జీలకు సంబంధించి మార్టూరు మండల ఎంఆర్ఓతో పాటుగా ద్రోణదుల గ్రామ వీఆర్ఓలతో ఫోన్లో మాట్లాడి అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి అర్జీని బాధ్యతతో పరిశీలించి అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ త్వరితగిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 16 మే అది ఇంకా పెండింగ్ ఉందా? ఇది ఇంకా పెండింగ్ ఉందా? 3 లాస్ట్ మంత్ లో వచ్చాయి సార్. 2 లాస్ట్. ఇది నాకు రిపోర్ట్ రావటం లేదు కదా, మీరు పెడుతున్న రిపోర్ట్లో ఈ కేటగిరీ వారీగా ఏఎంఎస్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అది పెట్టట్లేదు. జీరో ఖాతాలతోటి వాళ్ళకి రీసర్వే చేస్తే దాని మీద రిపోర్టు ఆర్డీఓ గారి దగ్గర నుండి జేసీ గారికి పంపించాం సార్. పైగది ఇప్పుడు చూసి చెప్తాను చూడండి. ఈమె పిటిషన్ ఏంటంటే ఈమెకి 2 సర్వే నెంబర్లో ఎకరా 27 సెంట్స్ భూమి పసుపు కుంకుమ కింద వచ్చిందంట. వెబ్లాండ్లో వీళ్ళు లేరు అంతే వచ్చింది. అయితే బ్యాంక్ లోన్ కొరకు 1B కొరకు 2 సంవత్సరాల క్రితం మీ సేవ కేంద్రానికి వెళ్ళగా ఆన్లైన్లో 1B కాదు అడంగల్ 1B కానీ అడంగల్ కానీ నా పేరులో రావటం లేదు అంటున్నాడు. సో తప్పు కదా ఇది. మరి